శక్తి, జ్ఞానము, స్థితి అండి, 3 సంపాదించుకోవాలి. ఈ ముఖ్యంగా ఈ స్థితి ఉంది కదా, ఏమి జరిగినా తట్టుకునే స్థితి. ఆ స్థితి సంపాదించుకుంటే ఇంకా మనల్ని మనకు దుఃఖం అనేది ఉంటూనే ఉండదండి. ఆ స్థితిని సంపాదించుకోవడం ఒకటే కాదండి, ఇక్కడ ముఖ్యమైనది ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడూ వర్తమానంలో ఉండాలి, మనతో మనం కలిసి ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉండాలి. యోగ స్థితిలో మనం జీవించాలి. అప్పుడు అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయండి. మన దుఃఖానికి, భయానికి కారణం ఏమిటంటే మన మనసు యొక్క ప్రయాణం అండి. మన మనసు గతంలోకి వెళ్ళిందనుకోండి, భూతకాలంలోకి, దుఃఖం వస్తుంది, భయం వేస్తుంది. భవిష్యత్తులోకి వెళ్తే భయం వేస్తుంది. మరణిస్తామేమో భవిష్యత్తులోనే, మరీ భయం వేస్తుంది. ఈ భయానికి, దుఃఖం కారణం ఏమిటి? మన మనసు యొక్క ప్రయాణమే. అది భూతకాలంలో వెళ్తోంది, భవిష్యత్ కాలంలో వెళ్తోంది. మరి మనం ఏం చేయాలి? దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను కర్ణాటకలో బాదామి కేవ్స్ అనే గుహలు ఉన్నాయండి. అంటే అవి న్యాచురల్ గుహలు కాదు, గుహల్లాగా కొండను చెక్కి అక్కడ విగ్రహాలు పెట్టారు. 4వ గుహలో వర్తమాన్ మహావీర్ విగ్రహం పెట్టారు. నేను ఆయన విగ్రహాన్ని చూస్తూ మనసుతో ఒక ప్రశ్న వేశాను. మీ పేరు వర్తమాన్ మహావీర్ అని ఎందుకు వచ్చింది అని అడిగాను. దీన్ని టెలిపతి అంటారండి. మన మనసుతో ప్రశ్న వేస్తే మనసుకు సమాధానం వస్తుంది. నా అనుభవాలు అవే, నాకేం కనిపించదు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా మనసును భూతకాలంలోకి వెళ్లకుండా, భవిష్యత్తు కాలంలోకి వెళ్లకుండా వర్తమాన కాలంలో ఉండే విజయాన్ని సాధించిన మహావీరుడు అని. అదండి వీరత్వం, అది విజయము. మీరు ఎందుకు గుడ్డలు ధరించారు, నగ్నంగా ఉన్నారు అని అడిగాను. ఈ ధరించినా ధరించకపోయినా దానికి సంబంధం లేదు. ఈ గుడ్డ అనేది దేహస్థితి, ఇది ఆత్మస్థితి. దేహస్థితిలో ఉండకూడదు, ఆత్మస్థితిలో ఉండాలి అన్నాడండి. ఆత్మస్థితి అంటే ఏమిటండి? మన మనసు మనతో ఉంటే మనం ఆత్మస్థితిలో ఉన్నాం, లేకపోతే దేహస్థితిలో ఉన్నామండి. నేను బదిరి వెళ్ళాను. అక్కడ సూర్యభగవాన్ని చూస్తూ నిల్చున్నా. ఒక చిన్న మేకపు ముక్క సూర్యభగవానికి అడ్డొచ్చు. సూర్యభగవానుడు చెప్తున్నాడు, చూసావా మాస్టర్, ఒక చిన్న మేఘపు ముక్క నాకు అడ్డు వస్తే నా ప్రకాశం ప్రకాశించదు. మీ ఆత్మ అనే సూర్యుడికి ఒక ఆలోచననే మేఘము ముక్క అన్నాడండి. చూసారా, ఒక్క ఆలోచనలు తొలగించామండి, మనం ఈ దైవంతో కలిసి ఉన్నామండి. ఆలోచన ఉందా, ఈ దైవం వేరు, మనం వేరు. ఇప్పుడు మనందరికీ ఏం ఆలోచన లేదు. మీ మనసు, మీ శరీరం మీతో ఉన్నాయి, నా మనసు, నా శరీరం నాతో ఉందండి. మన మనసు ఎక్కడికి వెళ్ళలేదు. మీ మనసు మీతో ఉంది, నా మనసు నాతో ఉంది. దీన్నే కర్మయోగము అంటారు. కళ్ళు తీసి ఏ పని చేసినా శరీరాన్ని, మనసును కలిపి మనం జీవించాలి. దీన్నే కర్మయోగం అంటారు. కళ్ళు మూస్తే ధ్యానయోగం. కళ్ళు మూసినప్పుడు ఈ శ్వాస అనే గురువు ఎక్కడికి వెళ్ళాడు, మనసు అనే శిష్యుడు వెళ్తుంటాడు. ఆ శిష్యుడిని ఈ గురువుతో కలిపితే ధ్యానయోగం. కళ్ళు తెరిచినప్పుడు ఈ శరీరం ఎక్కడికి వెళ్ళదు, మనసు ఎక్కడికో వెళ్తుంటుంది. ఆ మనసును, శరీరాన్ని కలిపేమా కర్మయోగం. కళ్ళు మూసినప్పుడు ధ్యానయోగము, పని చేసేటప్పుడు కర్మయోగము, మాట్లాడేటప్పుడు జ్ఞానయోగము. బుద్ధి, మనసు రెండు కలిసి ఉంటే జ్ఞానయోగం అండి. మనస వాచ కర్మణ. ఎందుకంటే మనం ఎంత సాధన చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత ఆధ్యాత్మికమైన పనులు చేసినా, ఎంత శక్తిని పొందినా దాన్ని కాపాడుకోవాలండి. దాన్ని కాపాడుకునే మార్గమే కర్మయోగము, జ్ఞానయోగం. ధ్యానయోగం ద్వారా శక్తిని అనంతంగా పెంచుకుంటాం. మరి దాన్ని కాపాడుకోవాలి కదా జాగ్రత్తగా. మన మనసు మనతో ఉన్నప్పుడు ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకొని ఉంటుందండి. మనసు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇది మోసుకుపోతుంది. అప్పుడు ఉన్న శక్తిని కూడా మనం కోల్పోతాం. ఇది తెరుచుకున్నంతసేపు శక్తి మనలను ప్రవేశిస్తుంటుంది. మన మనసు మనతో ఉన్నప్పుడు. మన మనసు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో
ఇది మూసుకుపోతుంది, ఉన్న ఎనర్జీని కూడా కోల్పోతాం. ఇది ఎప్పుడు తెరుచుకుని ఉందో ఎనర్జీ మన లోపలికి అనంతంగా ప్రవేశిస్తూనే ఉంటుంది. అందుకే కేవలం ధ్యాని కాదు, యోగి కావాలి. యోగ స్థితిలో ఉండాలి. మనస వాచ కర్మణ, ఈ మనసు ఎప్పుడు కూడా శూన్యంగా ఉండాలి. అంటే మనసు మనతోనే ఉండాలి. పని చేసేటప్పుడు మనసు శరీరం కలిసి ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు మనసు శ్వాస కలిసి ఉండాలి. మాట్లాడేటప్పుడు మనసు బుద్ధి కలిసి ఉండాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మోక్షం అంటే పని మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అని చెప్తాడు పత్రి సార్. కళ్ళు మూసినాం, శ్వాస మీద ధ్యాస. పని చేస్తున్నాం, పని మీద ధ్యాస. మాట్లాడుతున్నాం, మాట మీద ధ్యాస. మాట జారిందా వెనక్కి తీసుకోలేం. దీనికి ఏమిటంటే ఎరుక అనుక్షణము, విచక్షణ ఆక్షణం. మన మనసు మనతో ఉందా, ఎక్కడికన్నా వెళ్తుందని ఎరుక ఉండాలి. అది ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు మూసినా తీసినా శ్వాసను గమనించి మన దగ్గర తెచ్చిపెట్టుకోవాలి. విచక్షణ ఉండాలండి. కేవలం ఎరుక ఉంటే సరిపోదు. వెళ్ళిపోతా ఉన్న ఎరుక ఉంది, కానీ విచక్షణ వెంటనే మేల్కొని శ్వాసను గమనించి మన దగ్గర తెచ్చిపెట్టుకోవాలి. నాలుక మీద ఏ మాట వస్తుందో ఎరుక అనుక్షణం. ఈ మాట మాట్లాడాలా, మాట్లాడకూడదా, విచక్షణ. నోటి నుండి జారిపోయినాక ఏం చేయలేమండి. రాకముందే మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అక్కడ కూడా ఎరుక విచక్షణ. ఒక చేష్ట పట్ల కూడా అంతే. ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస ఉందా లేదా మనకు.